హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అరటి దూట చేస్తున్నానండి. దీనికి శనగపప్పు 2 గంటల ముందు 3 గంటల ముందు నానబెట్టేసుకున్నాను. తర్వాత ఈ అరటి దూట ఉంటుంది కదా, అరటి దొట్ట అంటారు దీన్ని. మధ్యలో వస్తుంది చూడండి కాండము. అరటిది చెట్టు కొట్టిన తర్వాత ఇది అరటి దూట హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇది మన చిన్న ప్రేగుల్లో ఉండే పూతని తక్కువ చేస్తుంది అంటారు. ఇది నయం చేస్తుంది. అల్సర్ వస్తుంది కదా, పెప్టిక్ అల్సర్, సెప్టిక్ అల్సర్ అని, వాటిని నయం చేస్తుందని చాలామంది అంటారండి. ఇది హెల్తీ పరంగా చాలా మంచిది. దీంట్లో సన్నగా ముక్కలుగా తరిగేసి బాయిల్ చేసేయాలండి ఇవి రెండు. తర్వాత తాళింపు వేసుకోవాలన్నమాట ఇవి ముందు శుభ్రంగా ఇచ్చేసుకొని కడుక్కొని కొద్దిగా దీంట్లో నారలాగా పీచు వస్తుందండి, అది తీసేయాలి. మరి ఎక్కువగా పీచుతో ఉంటుంది. ఇది ఒంటికి చాలా హెల్త్ పరంగా చాలా చాలా మంచిది. ఇది అరటి పువ్వు కానీ, అరటి దూట కానీ, అరటిలో ఉన్న ఈ ప్రతిదీ మనకు పరిగొచ్చే ఆరోగ్యపరంగా చాలా మంచిది అన్నమాట, అరటి ఆకు నుంచి సహా. ఇప్పుడు పసుపు వేసి ఉడకపెట్టేస్తానంట. ఎక్కువ 2 విజిల్కి వస్తే అయిపోతుంది. ఇదిగోండి, ఇది ఉడికిపోయింది, బాయిల్ అయిపోయింది చూడండి. ఇది ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నామండి. పోపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త ఆవాలు, జీలకర్ర, మసాలాలు ఏమి ఉండవండి ఇందులో. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. ఇందులో ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట ఇందులో ఉప్పు. కూరకు సరిపడినంత ఉప్పు అండి. పసుపు ఆల్రెడీ వేసేసాను, అవసరం లేదు. చూడండి, ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇచ్చింది ఇది వేసేస్తాను అన్నమాట. ఇంత చాలు. ఇప్పుడు ఇది వేసేస్తాను. రెసిపీ అయితే టేస్టీగానే ఉంటుందండి. ఇది కేరళలో ఎక్కువగా చేసుకుంటారు. అంత కొత్తిమీర వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇది అవసరం లేదు. కొద్దిగా దగ్గర పడిన తర్వాత నింపేస్తాను అన్నమాట. ఇదిగోండి, కొబ్బరి వేసుకోవాలండి. కేరళ వంటకం కాబట్టి కొబ్బరి లేనిది కాదు. కొబ్బరి వేసి 2 నిమిషాలు మూత పెట్టి దింపేయడమే అనమాట. అంతేనండి, అయిపోయింది, రెడీ అయిపోతుంది. అరటి దూట కూర రెడీ అండి. ఇది స్టెమ్, ఇది చీల్చగా వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.